ఓం శాంతి 10/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పిల్లలైన మీ బుద్ధి రూపీ జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో నింపేందుకు తండ్రి వచ్చారు. ఈ ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయల విలువ చేస్తుంది. ప్రశ్న: గుప్త దానానికి ఇంత గొప్ప మహత్వం ఎందుకుంది? జవాబు: ఎందుకంటే ఇప్పుడు తండ్రి మీకు గుప్తంగా జ్ఞాన రత్నాలను దానం చేస్తున్నారు. ఇది ప్రపంచానికి తెలియదు. పిల్లలైన మీరు ఈ జ్ఞాన రత్నాలను ఇతరులకు దానం చేయడం ద్వారా విశ్వ సామ్రాజ్యాన్ని తీసుకుంటారు. ఇది కూడా గుప్తమైనది. ఏ యుద్ధము లేదు, ఏ తుపాకులు మొదలైనవేవీ లేవు, ఏ ఖర్చు లేదు. గుప్తంగా తండ్రి మీకు రాజ్యాన్ని దానంగా ఇచ్చారు కనుక గుప్త దానానికి చాలా మహత్వం ఉంది. డబల్ ఓం శాంతి. ఒకటేమో శివబాబా అంటారు, మరొకటి బ్రహ్మదాదా అంటారు. ఇరువురి స్వధర్మము శాంతి మరియు ఇరువురు శాంతిధామ నివాసులే. మీరు కూడా శాంతిధామ నివాసులే. నిరాకార దేశంలో నివసించేవారు ఇక్కడ సాకార దేశంలో పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఎందుకంటే ఇది డ్రామా కదా. డ్రామా ఆది మధ్య అంత్యాల జ్ఞానము పైనుండి క్రింది వరకు పిల్లలైన మీ బుద్ధిలో నిండి ఉంది. సర్వోన్నతమైన వారు భగవంతుడు, వారి జతలో పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాలను బాగా అర్థం చేసుకోండి. మీలో తప్ప వేరెవ్వరిలో ఈ జ్ఞానం లేదు. మీరు ఈశ్వరీయ పాఠశాలలో చదువుతున్నారు. భగవాను వాచ. భగవంతుడు ఒక్కరే, 10-20 మంది భగవంతులు లేరు. ఎన్ని ధర్మాల వారున్నారో, అందులో ఎంతమంది ఆత్మలున్నారో వారి ఆత్మలందరికీ కూడా తండ్రి ఒక్కరే. ఆ తండ్రి సృష్టిని రచిస్తారు. అప్పుడు ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. శివుడిని ప్రజాపిత అని అనరు. ప్రజలైతే జనన మరణాల్లో వస్తారు. ఆత్మ సంస్కారం అనుసారము జనన మరణాల్లోకి వస్తుంది. తర్వాత ప్రజాపిత బ్రహ్మ కావాలి. పరంపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచిస్తారు అని మహిమ చేయబడింది. ఓ పతిత పావన రండి అని శివుడినే పిలుస్తారు. ఎప్పుడైతే ప్రపంచం పతితంగా అయిపోతుందో, దాని అంతిమ సమయం వస్తుందో, అప్పుడే పతితుల నుండి పావనంగా చేసేందుకు తండ్రి వస్తారు. బాబా కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తారు అని, ఇంకెప్పుడు రారు అని మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. మీరు డ్రామాలోని పాత్రధారులు కదా. డ్రామాలోని పాత్రధారులు అన్న తర్వాత ఎవరి పాత్ర ఏంటో అని అందరి పాత్రల గురించి వివరాలు తప్పకుండా తెలిసి ఉండాలి. అది చిన్న హద్దులోని డ్రామా. దానిని గురించి అందరికీ తెలుస్తుంది. మీరు కూడా చూసి వస్తారు. అవసరమైతే వ్రాయగలరు, గుర్తు కూడా ఉంచుకోగలరు. అది చిన్నదిగా ఉంటుంది. ఇది చాలా పెద్ద 5000 సంవత్సరాల అనంతమైన డ్రామా. దీనిని మీరు సత్యుగం నుండి కలియుగం అంతిమం వరకు తెలుసుకున్నారు. మాకు బేహద్దు తండ్రి ద్వారా అనంతమైన ఆస్తి లభిస్తుంది అని. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, హద్దులోని తండ్రి నుండి హద్దులోని ఆస్తి లభిస్తుంది. శరీరానికి తండ్రి నుండి శరీరానికి ఎంత ఉంటే ఆ తండ్రికి అంత పంచి ఇస్తారు. ఎవరు రాజులై ఉంటారో వారు వెనుకటి జన్మలో దాన పుణ్యాలు మొదలైనవి చేయడం ద్వారా ఒక జన్మకు రాజులు అవుతారు అని బాబా అర్థం చేయించారు. అలాగని వారు మరుసటి జన్మలో కూడా రాజులుగా అవుతారు అని కాదు. మీరు ఎవరైతే సత్యుగంలో రాజులు మహారాజులుగా ఉండేవారో, మా రాజ్యం వెళ్ళిపోతుంది తర్వాత ద్వాపర యుగం నుండి అని భావించకండి. ఎప్పుడు ద్వాపర యుగం ప్రారంభమవుతుందో అప్పుడు కూడా మీరు ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారు కనుక అప్పుడు కూడా రాజ్యం ఉంటుంది. కానీ మీరు కూడా వికారి రాజులుగా ఉంటారు. పూజ్యులుగా ఉన్న మీరే మళ్ళీ పూజారులుగా అయ్యారు. అది అల్పకాల సుఖం. దుఃఖం కేవలం ఇప్పుడు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇంతటి తమో ప్రధానతలో కూడా మీకు సుఖం ఉంది. ఎలాంటి యుద్ధము పోట్లాటల మాటే లేదు.
అది తర్వాత జరుగుతుంది. ఎక్కడైతే మనుష్యులు లక్షల సంఖ్యలో అవుతారో అప్పుడు యుద్ధము మొదలైనవి ప్రారంభమవుతాయి. పిల్లలైన మీకు సత్య, త్రేత, ద్వాపర యుగాలలో కూడా సుఖం ఉంటుంది. ఎప్పుడు తమో ప్రధానత ప్రారంభమవుతుందో అప్పుడు కొద్దిగా దుఃఖం ఉంటుంది. ఇప్పుడైతే అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. బాబా చెప్తారు, ఇది సంపూర్ణ తమో ప్రధాన ప్రపంచం. ఇది బేహద్దు డ్రామా, అనంతమైన డ్రామా. దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని మీకు తెలుసు. మనుషులు ఎప్పుడైతే దుఃఖాలతో విసిగిపోతారో అప్పుడు ఓ భగవంతుడా, ఇలాంటి ఆటను ఎందుకు రచించారు అని అంటారు. ఒకవేళ భగవంతుడు రచించకుండా ఉంటే ప్రపంచమే ఉండదు, ఏమీ ఉండేది కాదు. రచయిత మరియు రచన ఉన్నారు కదా, వారి వివరణ గురించి కూడా ఉంది. సత్యుగం నుండి కలియుగం అంతమయ్యేందుకు ఇక కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. మీరు ప్రాక్టికల్గా ఇక్కడ చూస్తారు. ఆ దృశ్యాలు ముందే చూపించరు. 5000 సంవత్సరాల చక్రం పూర్తి అయ్యేందుకు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఆ మిగిలి ఉన్న దానిని ఇప్పుడే చూపించారు కదా, ఎప్పుడు జరుగుతుందో అప్పుడు దానిని కూడా సాక్షిగా ఉండి చూడాలి. ఏదైతే ఇప్పుడు జరగబోతుందో అది కల్పకృతం వలె జరుగుతుంది. అందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. అన్నింటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది డ్రామాలో మొదటే నిర్ణయించబడింది. వినాశనం తప్పకుండా జరుగుతుంది. తమో ప్రధానమైన మీ ఆత్మలను కూడా ఇక్కడే సతో ప్రధానంగా చేసుకోవాలి అని బాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. దీనిని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. తండ్రి గుప్తంగా వస్తారు, గుప్తంగానే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. దీనిని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. గుప్తంగా మీరు విశ్వరాజ్యాన్ని తీసుకుంటారు. ఏ శబ్దము ఉండదు. సంపూర్ణ గుప్త దానము అని అంటారు కదా, బాబా వచ్చి పిల్లలకు అవినాశి జ్ఞాన రత్నాలను గుప్తంగా దానం చేస్తారు. బాబా కూడా ఎంత గుప్తంగా ఉన్నారు అంటే వారిని గూర్చి ఎవ్వరికీ తెలియదు. వీరినంతా బ్రహ్మ కుమార్ కుమారీలు అని ఎందుకు పిలుస్తారు? వీరంతా ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మ కుమార్ కుమారీలు ఏం చేస్తారు? ఎవ్వరూ అర్థం చేసుకోరు. బాబా ఎంత గుప్తంగా ఉన్నారు మీకు తెలుసు. మిమ్ములను గుప్తంగా విశ్వ అధికారులుగా చేస్తారు. ఏ యుద్ధము లేదు, ఏ ఫిరంగులు లేవు, ఏ ఖర్చు లేదు. ఇక్కడ ఒక చిన్న గ్రామాన్ని తీసుకునేందుకు కూడా ఎన్ని జగడాలు, పోట్లాటలు, మారణ హోమాలు జరుగుతాయి. కనుక తండ్రి వచ్చి గుప్త దానం ఇస్తారు. అవినాశి జ్ఞాన రత్నాలతో మీ జోలెను, బుద్ధి జోలెను సంపన్నం చేస్తారు. శివ భోలా భండారి జోలెను నింపు అని అంటారు. శివబాబా మా జోలెను అనగా బుద్ధి జోలెను అవినాశి జ్ఞాన రత్నాలతో నింపుతున్నారు అని మీకు తెలుసు. ఒక్కొక్క రత్నం లక్షల రూపాయల విలువైనది. మీరు ఎన్ని రత్నాలను ఇస్తారో, ఎంత దానం చేస్తారో అది కూడా గుప్తమే. దేవతలకు ఎన్నో ఆయుధాలు, భుజాలు మొదలైనవి చూపించారు. వాస్తవానికి అటువంటిది ఏమీ లేదు. సత్యుగంలో దేవతలకు ఇన్ని భుజాలు మొదలైనవేవీ ఉండవు. కలియుగంలో అనేక రకాలైన ఆయుధాలను ఇచ్చారు. ఇప్పుడు వినాశనం కొరకు బాంబులు ఉన్నప్పుడు ఇక ఖడ్గాలు, బాణాలు మొదలైనవి ఏం చేస్తారు? వాస్తవానికి అవి జ్ఞాన ఖడ్గము, జ్ఞాన కత్తులు అని మీరు అంటారు. జ్ఞానాన్ని వారు ఆయుధాలుగా అర్థం చేసుకున్నారు అని మీరు చెప్తారు. నిజానికి అవేవీ లేవు. మీకు గుప్త దానం లభిస్తుంది. మీరు మళ్ళీ అందరికీ గుప్త దానాన్ని ఇస్తారు. బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారు అని, శ్రీమతం భగవంతుడిదే అని మీకు తెలుసు. మనము నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చాము ఇక్కడికి అనేది మీకు తెలుసు. దేవతలను సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు, దైవీ గుణధారులని అంటారు. దైవీ గుణాలు కేవలం ఆ దేవీ దేవతలలోనే ఉంటాయి. తర్వాత కళలు తగ్గుతూ ఉంటాయి. సంపూర్ణ చంద్రుడిలో ప్రకాశము మొదట్లో చాలా బాగుండి తర్వాత తగ్గుతూ చివరికి అమావాస్య వచ్చేటప్పటికి కేవలం ఒక సన్నని రేఖలాగా మిగులుతుంది. అంతా అదృశ్యమవ్వదు. రేఖ తప్పకుండా ఉంటుంది చంద్రుడిలో. దానిని అమావాస్య అని అంటారు.
ఇప్పుడు మీది అనంతమైన విషయం. ఇదంతా అమావాస్యలాగా చీకట్లో ఉంది ప్రపంచం. మీరిప్పుడు 16 కళా సంపూర్ణంగా అవుతారు. కృష్ణుడి నోటిలో మాతలు చంద్రుడిని చూసినట్లుగా చూపిస్తారు. ఇది సాక్షాత్కార విషయం. దీని వివరణ బాబా కూర్చొని ఇస్తారు. ఇప్పుడు మీరు సంపూర్ణంగా అవ్వాలి. మాయ అనే సంపూర్ణ గ్రహణం పట్టి ఉంది. చివరికి ఒక చిన్న రేఖ మిగులుతుంది. మెట్లు దిగుతూ దిగుతూ వచ్చారు. అందరూ మెట్లు దిగాల్సిందే సత్యుగం నుండి కలియుగం దాకా. అప్పుడే అందరూ వాపస్ వెళ్ళాల్సి ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు కొద్ది మందే ఉన్నారు. వృద్ధి చెందుతాయి. సమయం సమీపానికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏం ఉందో అర్థం చేసుకుంటారు. రోజు రోజుకి వృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇది ఎప్పటి వరకు నడుస్తుంది, సమాప్తి అయిపోతుంది అని మేము అనుకున్నాము అని అంటారు. ప్రారంభంలో ఈ భయం వల్లనే చాలామంది వెళ్ళిపోయారు, పారిపోయారు. ఏమవుతుందో తెలియదు, ఇక్కడికి కాకుండా అక్కడికి కాకుండా ఉండిపోతాము, దీనికంటే వెళ్ళిపోవడం మంచిది అని అనుకొని పారిపోయారు. వెళ్ళిపోయిన వారిలో కొందరు వాపస్ వస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. ఈ అబలలు అహల్యలకు ఏ కష్టాన్ని ఇవ్వరు. వీరి ఉద్ధారం కూడా జరగాలి. బాబా మేమేమీ చదువుకోలేదు అని అంటారు. బాబా చెప్తారు, ఏమీ చదువుకోకుంటే ఇంకా మంచిది. శాస్త్రాలు మొదలైనవి ఇంతవరకు ఏం చదివారో వాటన్నింటినీ మర్చిపోండి. నేను ఏమీ ఎక్కువగా చదివించను, కేవలం నన్ను స్మృతి చేస్తే సామ్రాజ్యం మీదే అని చెప్తాను. మీ నావ ఇప్పుడు ఒడ్డుకు చేరుతుంది. బిడ్డ జన్మించి బాబా అని అంటూనే ఆస్తికి హక్కుదారుడుగా అవుతాడు. ఇక్కడ కూడా మీరు హక్కుదారులుగా అవుతారు. బాప్దాదాను స్మృతి చేశారు కనుక రాజధాని మీదే. అందుకే సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం ఉంది. ధనవంతులు వచ్చేది చివరిలో ఉంది వారి పాత్ర కనుక రాజధాని మీదే. అందుకే సెకండ్లో జీవన్ముక్తి అని గాయనం కూడా ఉంది. ధనవంతులది చివరిలోని పాత్ర, మొదట పేదవారి వంతు. తమకు తాముగా ధనవంతులందరూ మీ వద్దకు వస్తారు. పాకి వారిని కూడా ఉద్ధరించాలి. బోయే స్త్రీలు మొదలైన వారు వస్తారు. రాముడు కూడా బోయే స్త్రీ శబరి చేతిలోని ఎంగిలి పండ్లను తిన్నాడు అని చెప్తారు. వాస్తవానికి రాముడు తినలేదు, శివబాబా కూడా తినలేదు. ఈ బ్రహ్మ ఒకవేళ తినవచ్చు. బోయవారు టోలీ మొదలైనవి తీసుకొచ్చారు అనుకోండి, ఎలా నిరాకరించాలి? బోయ స్త్రీలు వేశ్యలు తీసుకొని వచ్చినప్పుడు మీరు కూడా తింటారు. నేను తినను, నేను అభోక్తను. శివబాబా అంటున్నారు, మీ వద్దకు అందరూ వస్తారు. ప్రభుత్వం కూడా వీరిని ఉద్ధరించండి అని సహయోగం చేస్తుంది. మీకు కూడా స్వతహాగా ప్రేరణ లభిస్తుంది. బాబా పేదవారి పెన్నిది కనుక మనం కూడా పేదవారికి తెలియజేస్తాము అనే ప్రేరణ కలుగుతుంది. బోయే స్త్రీల నుండి కూడా వెలువడతారు. ఇంత పెద్ద వృక్షమైంది, ఇందులో ఒక్కరు కూడా దేవీ దేవతా ధర్మం వారు లేరు. ఇతర అన్ని ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు, బదిలీ అయిపోయారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, ఎవరు భక్తి చేసే వారై ఉంటారు వారికి అర్థం చేయించండి అంటూ ఎలా కట్టబడుతుందో, బ్రాహ్మణులు ఎలా తయారవుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు. ఎవరు సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా అయ్యేవారు ఉంటారు, వారే వస్తారు. ఒక్కసారి విన్నా స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. బాబా కాశీ కల్వట్ ఉదాహరణ కూడా తెలిపించారు. కాశీలోని కత్తుల బావి గురించి. వారంతా శివుడికి బలి అయ్యేవారు. వారికి కూడా ఏదైనా లభించాలి కదా. మీరు కూడా బలిహారం అవుతారు. రాజ్యం కొరకు పురుషార్థం చేస్తారు. భక్తి మార్గంలో రాజ్యం ఉండదు. వాపస్ పరంధామానికి ఎవ్వరూ వెళ్ళలేరు కనుక ఏమి జరుగుతుందో, వారు ఏ పాపం చేసి ఉన్నారో వాటి శిక్షలను అనుభవించి కత్తుల బావిలో దూకి కాశీలో సమాప్తం చేసుకుంటారు. తర్వాత క్రొత్తగా జన్మ లభిస్తుంది. క్రొత్తగా పాపాలు కూడా చేయడం ప్రారంభం అవుతుంది. కానీ అందరూ ఇక్కడే ఉండాల్సి ఉంటుంది ఈ సృష్టిలో. నంబర్ 1లో మీరే ఉన్నారు. మీరే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ సతో రజో తమోలలోకి రావాల్సి ఉంటుంది.
తండ్రి చెప్తారు, ఈ సమయంలో పూర్తి మనుష్య రూపి వృక్షం శిథిలావస్థలో ఉంది. మనుషులు పూర్తి గాఢాంధకారంలో కుంభకర్ణుడి నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. కుంభకర్ణుడు ఒక్కడే కాదు, అనేక మంది కుంభకర్ణులు ఉన్నారు. మీరు ఎంత అర్థం చేయించినా విననే వినరు. ఎవరి పాత్ర ఉంటుందో వారు పురుషార్థం చేస్తారు. వారే తల్లి తండ్రుల హృదయాన్ని అధిరోహిస్తారు. సింహాసన అధికారులుగా కూడా వారే అవుతారు. బాబా, మేము పిల్లలను తిట్టాల్సి వస్తుంది అని చాలామంది పిల్లలు అడుగుతారు. తండ్రి చెప్తారు, దీనికి అంత శిక్ష ఏమీ ఉండదు. పతితులైన మమ్ములను పావనంగా చేయమని మీరే పిలుస్తారు. కామ మహాశత్రువు అని బాబా కూడా చెప్తారు. క్రోధాన్ని శత్రువు అనరు. మాతలలో ఇది అంతగా ఉండదు. పురుషులు చాలా జగడం చేస్తారు. ఇప్పుడు బాబా మాతలైన మిమ్ములను ఈ జ్ఞానంలో ముందు ఉంచారు. వందే మాతరం. లేకుంటే మీ పతియే గురువు, ఈశ్వరుడు, వారి మతానుసారం నడవండి అని మాతలకు చెప్పేవారు. తాళి కట్టిన సమయంలో వెంటనే పతితులవుతారు. దీనిని ఈశ్వరుడు లభించడము అని అంటారా? మరి పతి పరమేశ్వరుడా? ఇప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. మిగిలిన వారంతా మరణిస్తూ ఉంటారు. బాబా చెప్తారు, వినాశకాలే విపరీత బుద్ధి, వినాశకాలే ప్రీతి బుద్ధి. మీకు పరంపిత పరమాత్మపై ప్రీతి బుద్ధి ఉంది. శివబాబా బ్రహ్మలో వస్తారు. మేము ఇతడి ద్వారా వింటున్నాము అని ఆత్మలైనా మీకు తెలుసు. ఆత్మ చాలా చిన్న బిందువు. ఇది శివబాబాకు తాత్కాలిక రథం. ఇతడి ద్వారా ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. ఇది వృద్ధి చెందుతూ ఉంటుంది. పిల్లలు ఒక్కొక్క బిందువు ద్వారా చెరువు నిండుతుంది. పిల్లలు తమదంతా సఫలం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్క బిందువు అంటే ఒక్కొక్క రూపాయి ద్వారా. ఎందుకంటే ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. ఏమీ మిగలదు అని మీకు తెలుసు. ఇంతైనా సఫలం అవ్వని అని భావిస్తారు. సుధాముడి ఉదాహరణ కూడా ఉంది కదా. పిల్లలు తండ్రికి పిడికడు బియ్యము లేక 6-8 రూపాయలు పంపిస్తారు. వాహ్ బిడ్డ, తండ్రి పేదల పెన్నిది కదా. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. మళ్ళీ అలాగే జరుగుతుంది. బంధనంలో ఉండేవారు ఉన్నారు. తండ్రి చెప్తారు, మీరు భాగ్యశాలురు, ఎందుకంటే శివబాబా చేయి మీకు లభించింది. ఆర్య సమాజం వారు మొదలైన వారందరూ వచ్చే రోజు కూడా వస్తుంది. ఎక్కడికి వెళ్తారు? ముక్తి జీవన్ముక్తులు లభించే దుకాణం ఇదొక్కటే. శిక్షలు అనుభవించి అందరూ ముక్తికి వెళ్ళాలి. ఇది అంతిమ సమయం. అందరూ వాపసు వెళ్తారు. ఇది ప్రియతముడి ఊరేగింపు. ఊరేగింపు ఎలా వెళ్తుందో కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇది మీరు తప్ప వేరెవ్వరూ చూడలేరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా ఏ జ్ఞానం అయితే గుప్త దానంగా లభించిందో దాని విలువను అర్థం చేసుకొని మీ బుద్ధి జోలెన అమూల్యమైన జ్ఞాన రత్నాలతో నింపుకోవాలి. అందరికీ గుప్త దానాన్ని ఇస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, తిరిగి వెళ్లాల్సిన ఈ అంతిమ సమయంలో మీ సర్వస్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రీతి బుద్ధి కలవారిగా కావాలి. ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని అందరికీ తెలియజేయాలి. వరదానము. బోలాతనముతో పాటు ఆల్మైటీ అథారిటీగా ఈ మాయను ఎదిరించే శక్తి స్వరూప భవ. అప్పుడప్పుడు అమాయకత్వం కూడా చాలా పెద్ద నష్టం చేసేస్తుంది. సరళత అనేది అమాయక రూపాన్ని ధారణ చేస్తుంది. కానీ ఎదిరించలేనంత అమాయకంగా అవ్వకండి. సరళతతో పాటు ఇముడ్చుకునే శక్తి లోపల మరియు సహనం చేసే శక్తి కూడా కావాలి. ఎలాగైతే తండ్రి భోలానాథునితో పాటు ఆల్మైటీ అథారిటీగా కూడా ఉన్నారో అలా మీరు కూడా భోలాతనంతో పాటు మంచితనంతో పాటు శక్తి స్వరూపంగా కూడా అయినట్లయితే మాయ యొక్క తుపాకీ గుండు తగలదు. మాయ ఎదుర్కొనేందుకు బదులు మీకు నమస్కారం చేస్తుంది. స్లోగన్. మీ హృదయంలో స్మృతి యొక్క జెండాను ఎగురవేస్తే ప్రత్యక్షత జెండా ఎగురవేయబడుతుంది.
ఎంతెంత స్మృతి అనేది ఉంటే అంత ప్రత్యక్షత జరుగుతుంది అంటున్నారు బాబా. అవ్యక్త సూచన జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా చేయండి. జ్ఞాన స్వరూపం యొక్క అనుభవీలుగా అవ్వండి. శ్రేష్ఠాత్మలైన మీ శుభ వృత్తి, కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణం అనేక మంది తపిస్తున్న, వెతుకుతున్న, ఆర్తనాదాలు చేస్తున్న ఆత్మలకు ఆనందము, శాంతి మరియు శక్తి యొక్క అనుభూతి చేయిస్తుంది. ఎంతెంత మనము శుభభావన, శుభకామన ఉంచినట్టయితే ఆత్మలందరికీ దుఃఖిస్తుండే ఆత్మలకు మంచి జరుగుతుంది అంటున్నారు బాబా. ఓం శాంతి.